తూర్పు గోదావరి జిల్లాలోని అమ్మవారి ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. రాజమండ్రిలోని పాత సోమాలమ్మ ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. సోమాలమ్మ ఆలయం నుండి మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. రాజమండ్రి వ్యాప్తంగా ప్రముఖ అమ్మవారి దేవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రాజమహేంద్రవరంలోని అమ్మలగన్న అమ్మ సోమాలమ్మ దేవాలయం ఈరోజు శుక్రవారం కావడంతో భక్తులు వేకువజాము నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి, అలాగే అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు జరిపించుకోవడానికి ఇక్కడ భక్తులు క్యూ లైన్లో వేచి ఉండడంతో పాటు పూజలు నిర్వహించడానికి కూడా ఇక్కడ వేచి ఉన్నారు. మనతో పాటు ఇక్కడ ఆలయ అర్చకులు ఉన్నారు. వారిని అడిగి అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి, ఈరోజు ప్రత్యేకత ఏంటి అనేది వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఏంటి ఇప్పుడు అమ్మవారికి ఏంటి నెలలో జరిగే ప్రత్యేక పూజలు ఏంటి, ఈరోజు ప్రత్యేకత ఏంటి? శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సోమాలమ్మ దేవతాయ నమః. ఈ ఫాల్గుణ మాసంలో ప్రత్యేకంగా అమ్మవారికి జాతర మహోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ జాతర మహోత్సవాలు ముగిసినప్పటికీ కూడా అమ్మవారి ఆలయం ఈవిడ రాజమహేంద్రవర గ్రామదేవత కాబట్టి ఈ జాతర మహోత్సవాల అనంతరం కూడా అమ్మవారి సన్నిధిలో ప్రత్యేకంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరుపుతున్నారు. ఈ సామూహిక కుంకుమార్చన కార్యక్రమం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ కుంకుమార్చనలో పాల్గొనేటువంటి ఆడవాళ్ళందరూ కూడా అమ్మవారిని వేడుకోవడం అంటే వారి యొక్క సౌభాగ్యాలు మాంగళ్యాలని కాపాడమని చెప్పిన అమ్మవారిని వేడుకుంటూ ఈ యొక్క పూజా కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ప్రత్యేకంగా అమ్మవారు గ్రామదేవత, రాజమహేంద్రవర గ్రామదేవత. ఈవిడ రాజరాజ నరేంద్ర కాలం నాటి అమ్మవారు. ఆయన ఇంటి దేవత గ్రామదేవత అయింది. ఈ ఈవిడికి ఇంకొక పేరు ఉంది, శ్యామల. ఈవిడనే మాతంగి అని కూడా అంటారు. దశమహావిద్యలు ఏవైతే ఉన్నాయో దశమహావిద్యల్లో మాతంగి అనేటువంటి ఆవిడ శ్యామల. ఆ శ్యామలే వాడుకలో సోమాలమ్మ అయింది. ఈ సోమాలమ్మే ఇక్కడ పాత సోమాలమ్మగా వెలిసింది. ఈవిడ ఈ పూర్వకాలంలో అడవి ఉన్నప్పుడు ఇంత దూరం రాలేక ఊళ్ళో ఉన్నటువంటి అమ్మవారి గుడి దగ్గర పూజాది కార్యక్రమాలు చేసుకునేవారు. తర్వాత ఈ ఊరంతా అభివృద్ధి చెందడంతో అమ్మవారి ప్రాచుర్యం బయటపడింది. అలాగే ఈ అమ్మవారు ముఖ్యంగా వరప్రదాయిని. ఈవిడ దగ్గర ఏదైతే కోరికలు కోరుకున్నారో కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా త్వరితగతిని నెరవేర్చేటువంటి శక్తి అమ్మవారికి ఉందని చెప్పేసి ఈ ఊర్లో ఉన్నటువంటి జనమే కాకుండా వేరే ఊళ్ళ నుంచి కూడా వచ్చి అమ్మవారిని వేడుకోవడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఫాల్గుణ మాసంలో అమ్మవారికి విశేషంగా జాతర మహోత్సవాలు జరుగుతాయి కాబట్టి ఈ జాతర మహోత్సవాల అనంతరము అమ్మవారికి సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరుగుతోంది. మరికొద్దిసేపట్లో కుంకుమార్చన కార్యక్రమం ప్రారంభమవుతుంది. స్వస్తి. అయితే ప్రస్తుతం ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అందులోని ఈరోజు రాజమహేంద్రవరానికి గ్రామ దేవతగా పేరుగాంచిన శ్రీ శ్రీ సోమాలమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూస్తున్నాము. అమ్మవారిని పూజలు నిర్వహించడానికి కూడా భక్తులు, ఇక్కడ పూజ చేయడానికి కూడా భక్తులు క్యూ లైన్లో కూర్చుని అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి రెడ్డి, రాజమండ్రి.